హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మా ఇంటి దగ్గర ఉన్న మాల్లో బౌలింగ్ చేయడానికి వచ్చాను. సో ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో చూద్దాం బౌలింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, తర్వాత రూల్స్ ఏంది ఎలా అని. ఫస్ట్ అయితే ఏంటంటే మనం షూస్ సెలెక్ట్ చేసుకోవాలి. మన షూస్ వేసుకొని పోకూడదు లోపలికి. సో షూ సైజ్ చూసారా, అది 8 కదా. సో నాదైతే షూస్ సైజ్ 10. వాళ్ళని అడిగితే వాళ్ళే ఇచ్చారు. సో ఈ షూస్ వేసుకున్నాక ఏంటంటే వెళ్ళిపోదాం రండి. మా ఫ్రెండ్ ఏంటంటే 2-3 సార్లు ఆడిండారు ఆల్రెడీ, చూడండి. సో అన్నీ పడగొట్టేశాడు, రెండు మిగిలినాయి. సో ఆ వైట్ కలర్ బాటిల్స్ లాగా ఉన్నాయి కదా, దాన్ని పిన్స్ అంటారు. సో మనకు ఏంటంటే 10 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ పైన డిస్ప్లేలో ఏంటంటే చూపిస్తూ ఉంటుంది మనం ఎన్ని కొట్టాము ఏంది ప్రతి ఒక్క డీటెయిల్ ఇక్కడ చూపిస్తుంది. సో నేను మా ఫ్రెండ్ ఆడుతున్నాం కాబట్టి ఒకలా కాంపిటీషన్ బాగుంటుంది. 4-5 అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే సీట్స్ ఉంటాయి. తర్వాత మధ్యలో ఏంటంటే మనకి మామూలుగా ఏమైనా స్నాక్స్ తీసుకుంటే అది పెట్టుకోవడానికి ఉంటుంది. సో అలా దొల్లించినప్పుడు ఏంటంటే ఎన్ని పిన్స్ పడితే అన్ని స్కోర్ అనమాట. సో ఏంటంటే మనకు 10 ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఛాన్స్లో ఏంటంటే 2 టైమ్స్ మనం బాల్ అనేది రోల్ చేయొచ్చు. సో తర్వాత ఈ బాల్స్ చూసినట్లయితే దీని మీద ఏంటంటే సైజెస్ ఉంటాయి. ఇది మీడియం, లార్జ్. అంటే అమ్మాయిలు వాళ్ళు వెయిట్ ఎక్కువ అవుతలేరు కదా, వాళ్ళకి స్మాల్ బాల్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే సైజ్ తక్కువ ఉంటుంది. సో మనం తంబ్ అనేది వచ్చి కింద ఉండే బిగ్ హోల్లో పెట్టి 2 ఫింగర్స్ వచ్చి పైన చిన్న హోల్స్లో పెట్టి మనం రోల్ చేయాలన్నమాట బాల్ని. సో స్కోర్ చూసినట్లయితే రైట్ సైడ్లో ఉన్నాయి కదా, నాది 27, మా ఫ్రెండ్ 30. సో నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనేం పెద్దగా నాకు అంతగా రావట్లేదు. మా ఫ్రెండ్ అయితే బాగా ఆడుతున్నాడు. సో అదనమాట. సో ఇది చూసినట్లయితే ఒక చాలా ఫన్ స్పోర్ట్. మనం ఏం ముందే ఎక్స్పీరియన్స్ కానీ ముందే వచ్చినాల్సిన అవసరం లేదు, ఎవరైనా వచ్చి ఆడచ్చు. సో సింపుల్. సో యాక్చువల్గా చూడాలంటే ఈ మాల్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, గోపాలన్ మాల్, కేఆర్పురం దగ్గర. సో 220 రూపీస్ అయింది. సో 220 రూపీస్కి మనకు కాంప్లిమెంటరీ ఒక పెప్సీ, తర్వాత పాప్కార్న్ కూడా ఇచ్చారు. సో అవి నిదానంగా తింటూ మేము ఇద్దరం ఆడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం 5 రౌండ్స్ అయినాయి. సో ఇప్పుడు ఊరికే కూర్చున్నాం. ఫ్రెండ్స్, చాలామంది ఈ గేమ్ ఆడే ఉంటారు. సో కాకపోతే కొందరు ఆడి ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలా ఉంటుందో చూపిద్దామని వీడియో పెడుతున్నాను. సో దీంట్లో ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ ఛాన్స్లోనే అన్ని పిన్స్ పడగొట్టేస్తే ఎక్స్ అనమాట, స్ట్రైక్ అంటారు దాన్ని. సో అంటే ఏమవుతుందంటే నెక్స్ట్ మన టర్న్ వచ్చినప్పుడు ఏంటంటే మన స్కోర్ వచ్చి డబుల్ అవుతుంది. సో ఆ స్ట్రైక్ తేవడం అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, కొంచెం మంచి ఇది, లేకపోతే లక్ ఉండాలి. ఆ లక్లో పడిపోతుంది కొన్నిసార్లు. సో అదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.